నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. ఈ వీడియోలో టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆ పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి డెవలప్మెంట్ కూడా పెరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీ ఉపయోగించి సమాజానికి చెడు కలిగించే చీడ పురుగులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. దీన్ని ఏ విధంగా వాడితే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి యువత చెడిపోవటమే కాకుండా సమాజాన్ని చెడగొట్టే విధంగా చేస్తున్న సంఘటనలు ఇప్పుడు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. వాటి మీద పూర్తి స్థాయిలో నా విశ్లేషణ ఈ వీడియోలో ఉంటుంది. ఇది ఒక సామాజిక, సాంఘిక, ఆర్థిక వ్యవహారాల మీద సామాజిక బాధ్యతగా భావించి నా సలహాని, సందేశాన్ని ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నా. చివరి వరకు చూసినట్టయితే ఏం జరుగుతుంది, యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటి అనే విషయాలను మీకు తెలిసే అవకాశం ఉంది. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తే. ఇప్పుడు పాయింట్కి వచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించే యువతులు బాగా అట్రాక్ట్ చేస్తూ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేస్తూ వయ్యారాలు వలకరిస్తూ యువతని రెచ్చగొట్టే విధంగా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చే విధంగా క్రియేట్ చేసి రీల్స్ యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ చక్కర్లు కొట్టిస్తూ దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయిన యువత ద్వారా వ్యూస్ పెరుగుతూ ఆ వ్యూస్ ద్వారా సంపాదన పెంచుకునే అక్రమమైన, దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన ఆలోచన చేస్తూ సమాజానికి నాశనం చేసే, వినాశనం కలిగించే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు నేను కూడా చాలామంది నన్ను అడిగినప్పుడు దీని మీద సమాజానికి నష్టం జరుగుతుంది, మీరు ఒక వీడియో చేయండి అని నాకు సలహాలు ఇచ్చినప్పుడు నేను చూసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో రూపొందించిన అమ్మాయి. నేను రియల్గా అమ్మాయిలాగే ఉన్నట్టుగానే ఉంది, అంత న్యాచురల్గా క్రియేట్ చేసి ఆ విధంగా యువతని రెచ్చగొట్టే విధంగా స్టాండప్ కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి, అంటే దీని ద్వారా వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరగటం వల్ల ఆ పర్టికులర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. అంటే డబ్బు సంపాదనే ధ్యేయం, ధ్యాస, శ్వాస లక్ష్యంగా పెట్టుకొని సమాజానికి నాశనం చేసి, యువతని నాశనం చేసి, ఉపయోగం లేని టెక్నాలజీని డిస్ట్రక్టివ్గా ఉపయోగించటం అనేది తప్పు అన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే వీళ్ళు ఈ విధంగా చేసి స్పాయిల్ చేస్తున్నారో డిస్ట్రక్టివ్ వేలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వల్ల కన్స్ట్రక్టివ్ వేలో దానికి మెడికల్ రంగంలో మనకి ఏఐ ఉపయోగాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే యాక్యురసీ చాలా ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ ఫీల్డ్లో బాగా ఉపయోగపడుతుంది, ప్రజలకి, సమాజానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఏఐని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎడ్యుకేషన్ రంగంలో కూడా అద్భుతాలు సాధిస్తున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్, ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఒక పక్కన పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, అదే టెక్నాలజీ ఉపయోగించి కొంతమంది యువత ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిస్యూజ్ చేయటమా, లేదు అంటే దాని ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే ఆలోచన పక్కన పెట్టి సక్రమ మార్గాల్లో వాడి డబ్బు సంపాదించవచ్చును కదా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మరీ ముఖ్యంగా చదువుకున్న, టెక్నాలజీ తెలిసిన యువతే కదా ఇది చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు సాధించేది ఏంది? డబ్బు సాధిస్తే విజయం సాధించినట్ట, డబ్బు సాధిస్తే సక్సెస్ సాధించినట్ట కాదు అని అంటున్నాను నేను. యువతకి నేను ఇచ్చే సందేశం ఇదే. డబ్బు సంపాదిస్తే సక్సెస్ సాధించినట్టు కాదు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? సక్సెస్ ఈస్ వెన్ యూ లుక్ బ్యాక్, యువర్ మెమరీ షుడ్ మేక్ యూ స్మైల్. ఆ విధంగా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో మన విజయాలు మనల్ని గర్వపడే విధంగా చేయాలి. అది సక్సెస్ అంటే. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిస్యూజ్ చేసి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం వల్ల అది సక్సెస్ కానే కాదు.
ఇప్పుడు యువత అనేవాళ్ళు బాగా చదువుకుంటున్నారు, కొంతమంది రాణిస్తున్నారు, కొంతమంది డబ్బు సంపాదన ధ్యాసతోటి ఇటువంటి మిస్యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ. అలా చెయ్యొద్దు. ఇప్పుడు ఎందుకంటే గతంలో అనేవాళ్ళు నిరక్షరాస్యులు అంటే చదువు లేని వాళ్ళు అని, ఇల్లిటరేట్ అంటే అన్ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 21st centuryలో ద ఇల్లిటరేట్స్ విల్ నాట్ బి దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్, బట్ దోస్ హూ కెనాట్ ఇంప్లిమెంట్ దేర్ నాలెడ్జ్, లెర్న్, అన్లెర్న్. అంటే ఆ విధంగా మనం చదువుకున్న దాన్ని సరైన మార్గంలో ఉపయోగించి సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తే అది మనం లిటరేట్స్. లేకపోతే చదువుకొని ఇలా చేయటం వల్ల మనం ఇల్లిటరేట్స్ కిందే లెక్క. ఇంకొక అంశం నేను చెప్తున్నా, ఇటువంటి యువత ఎవరైతే చెడుదారి అవలంబిస్తున్నారో సక్సెస్ సాధించాలంటే ఈ యువతకి లేదా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి సక్రమ మార్గంలో వెళ్లకుండా అక్రమ మార్గంలో వెళ్ళే వాళ్ళకి సక్సెస్ అంటే ఏంటంటే 3 అంశాలు మీ జీవితంలో జరిగితే అది సక్సెస్ అయినట్టు మీరు లెక్క. 1, మీరు చదివిన స్కూల్లో మీరు చీఫ్ గెస్ట్గా వెళ్తే అది మీరు సక్సెస్ సాధించినట్టు లెక్క. లేదు, మీ కుటుంబంలో ఎవరైనా మీ బంధువులు మిమ్మల్ని పిలిచి శభాష్ ఇంటి పరువు నిలబెట్టావు కదరా అని అంటే అది మీరు సక్సెస్ సాధించినట్టు లెక్క. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోస్ క్రియేట్ చేసి జనంలోకి వదిలి డబ్బులు సంపాదిస్తే సక్సెస్ అయినట్టు లెక్క కాదు. అది గుర్తుపెట్టుకోవాలా. మనం విఐపీలు సెలబ్రిటీస్ వస్తే సెల్ఫీలు దిగుతాం. మరి ఇటువంటి యువత సక్సెస్ సాధించినప్పుడు వేరే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగాల, అది అప్పుడు మీరు సక్సెస్ సాధించినట్టు. అంతే తప్ప ఇటువంటి అక్రమ మార్గాల్లో టెక్నాలజీని మిస్యూజ్ చేసి సక్సెస్ సాధించామని అనుకోవద్దు, తప్పు. నెక్స్ట్ నా సూచన, ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఇటువంటి వీడియోస్ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ ఉపయోగించి ఆ ఆల్గారిథమ్స్ ఉపయోగించి వీటిని అప్లోడ్ చేయకుండా వీటిని పబ్లిక్లోకి వెళ్లకుండా నివారించే ప్రక్రియ ఏమన్నా ఉందా, అది కూడా ఎక్స్పర్ట్స్ కొద్దిగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. రెండోది, ఇవన్నీ ఇలా చేయటం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 66E, సెక్షన్ 67 ప్రకారం ఇది కఠినమైన శిక్షగా పరిగణించబడుతుంది. ఈ వీడియోలు ఇట్లా చేసి రిలీజ్ చేస్తున్న యువత గ్రహించాలా. ఆ సెక్షన్స్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్గా లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ చేయాలా. టెక్నాలజీ ఉపయోగించి ఇటువంటి వీడియోస్ బయటికి వెలుగులోకి రాకుండా చూడాలా. మూడోది, యువత కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని అట్రాక్ట్ అటువంటివి చూసి మోసపోవద్దు. అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీరు మీ లైఫ్ని ఆలోచించండి, గోల్ పెట్టుకోండి, ముందుకెళ్ళండి, సక్సెస్ అవ్వండి. ఇటువంటి వైపు చూడొద్దు, చెయ్యొద్దు, మోసపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.